10 రోజులు అవుతుంది జైలు నుంచి వచ్చి. మానసికంగా అయితే బలంగానే కనపడుతున్నారు. శారీరకంగా కాస్త బలం వచ్చిందా? శారీరకంగా కొద్దిగా జనరల్‌గానే బలహీనపడ్డాను. జైల్లోకెళ్ళిన తర్వాత కొద్దిగా బలహీనపడ్డాను. కొద్దిగా వచ్చిన తర్వాత టెస్ట్‌లు అవి చేయించుకుంటున్నాం. ఇంప్రూవింగ్ మై హెల్త్. హ్మ్. దానిలో ఇబ్బంది ఏమీ లేదు. పరామర్శలేమో వెల్లువెత్తుతున్నాయి. అవును. అవును. నాకు హ్మ్. ఇంత పరామర్శలకు ప్రజలు, మా నాయకులు డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి వస్తుందని నేను ఊహించలేదు. హ్మ్. చాలా పెద్ద ఎత్తున వస్తుంది. దానికి కారణం ఏంటంటే రమాకాంత్ గారు, నాకు బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. లోపల నేను వెళ్ళిన తర్వాత నేను వీటి గురించి ఆలోచించలా. హ్మ్. ఆ 5-12 వరకి 12 వరకే అంటాం ఒకటి, 5-10:30 నన్ను అరెస్ట్ చేసేంత వరకు హ్మ్. ఈ మొత్తం ఆల్ కెమెరాస్ కొందరు చూపించారు, కొందరు చూపించలేదు. కానీ హ్మ్. ఆల్ కెమెరాస్ ఇక్కడే ఉన్నాయి, ఈ సందులోనే ఉన్నాయి. జనము, గొడవ, గందరగోళం హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అంబటి రాంబాబు అనేవాడు క్షేమంగా బయటపడతాడా లేదా? హ్మ్. ఆసక్తిగా చూశారు. రాంబాబును చంపేస్తారా? హ్మ్. అక్కడ పోలీసులు ఉన్నారు, నో యాక్షన్. హ్మ్. జరుగుతూనే ఉంది గొడవ. అరే, రాంబాబుని అరెస్ట్ చేసిస్తే పోద్దే, అక్కడ తీసుకెళ్తే పోద్దే అని బయట వాళ్ళు అనుకున్నారు. హ్మ్. మా వాళ్ళు కూడా వెళ్ళి, ఎవరు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు, మరి మన వేమారెడ్డి గారు, మా ఎంపీ గారు, మా ఎక్స్ ఎంపీ, హ్మ్. వీళ్ళందరూ లీడర్స్ పోగయ్యి ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఇక్కడ పోలీసులు వ్యతిరేకిస్తున్నారు. హ్మ్. ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఎస్పీకి మొరబెట్టుకుంటే ఎస్పీ ఇంటర్వ్యూ ఇవ్వడు. హ్మ్. దిస్ ద సిచ్యుయేషన్. ఒకటికి 2 సార్లు ఎస్పీ గేట్ దగ్గర కూర్చుని డిమాండ్ చేస్తే హ్మ్. అప్పుడు 10కో 9:30కో ఇస్తే నాకు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. రాంబాబు గారు మిమ్మల్ని ఒక 10 నిమిషాల్లో అరెస్ట్ చేస్తారు, మేము సేఫ్ ప్లేస్కి తీసుకెళ్తారు, డోంట్ వరీ అని అప్పుడు చెప్పాడు. అప్పటిదాకా అది ఏం జరుగుతుందో నాకు అర్థం కాల. హ్మ్. అంటే మీరు ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇక్కడికొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఇంటి దగ్గర. ఎస్. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంట్లోనే ఉన్నారు. ఇంట్లో కాదు, ఇంట్లోంచి దిగి వెళ్ళి హ్మ్. ప్రెస్ మీట్ పెట్టి ఆఫీస్కి వెళ్ళాను అంతే. అచ్చా! ఎదురుగా ఉన్న ఆఫీస్‌కెళ్లారు. ఆఫీస్కి వెళ్ళాను. హ్మ్. ఈ టైంలో వచ్చేసారు. పావు గంటలో దే కేమ్. హ్మ్. నేను ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడింది తప్పు, పొరబడ్డాను అని చెప్పి లోపలికి వెళ్ళాను, దే కేమ్. హ్మ్. అంటే క్షమాపణల కోసం వచ్చాము, దాడి చేయటానికి కాదు అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారండి. సరే, ఇంకా మనం ఏం చెబుతాం, క్షమాపణల కోసం వచ్చి మరి క్షమాపణలు చేశారు, దాడికి వచ్చారు, నేను ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు, నా నోరు జరగొట్టుకోవటం ఎందుకు? అంటే ఎవ్రీబడి నోస్ ఇది. 5-12. 5-12 హ్మ్. ఎవరన్నా అడగండి, మీడియా. హ్మ్. 5-10:30 నేను 10:30కి నన్ను లిఫ్ట్ చేశారు. హ్మ్. ఆ తర్వాత మళ్ళా 12 దాకా ఇక్కడే ఉంది, వ్యవహారం నడుస్తూనే ఉంది. ఆ తర్వాత పెట్రోల్ బాంబులు వేశారు ఇంటి మీద. హ్మ్. సో అంత భయంకరమైన సిచ్యుయేషన్లో హ్మ్. అంబటి రాంబాబు అనేవాడు చంపేస్తారా, అంబటి రాంబాబు బతికొస్తాడా? దిస్ ఈజ్ ద ఇష్యూ నుంచి పోనీ అరెస్ట్ చేశారు, ఓకే. బెయిల్ రావటం ఏంటి? హ్మ్. వెరీ సింపుల్ కేస్. హ్మ్. దీన్ని నాన్ బెయిలబుల్ కాదే. హ్మ్. 7 years శిక్ష పడేది కాదే. హ్మ్. బిలో 7 yearsకి ఆటోమేటిక్గా పోలీస్ హ్యాస్ టు గివ్ నోటీస్ అండ్ రిలీజ్. అదే హైకోర్టు సర్క్యులర్ ఉంది. అన్ని సర్కిల్స్ ఉన్నా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. పోలీస్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది కోర్ట్. హ్మ్. మరి ఏంటి ఎక్కడ మరి వైఫల్యం? మీ లీగల్ వ్యవస్థ వైఫల్యమా? లేకపోతే? అంటే ఈ అన్ని వ్యవస్థలు ఈ పర్టికులర్ పాయింట్లో వైఫల్యం చెందాయని నేను భావిస్తున్నా. హుహు. అన్ని వ్యవస్థలు. అన్ని వ్యవస్థలు. హ్మ్. అయితే ఇలా జరగదు. హ్మ్. 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 సో అంబటి రాంబాబు ఒక ప్రత్యేకమైన వ్యక్తి, పొలిటీషియన్, ఎక్స్ మినిస్టరు. ఇతనికి సదుపాయాల కన్నా అపాయాలు ఎక్కువ వస్తున్నాయి. హ్మ్. పోలీసు తీసుకెళ్ళి లాకప్లో పడేయటం, లాకప్లో కూడా పడేయాల్సిన అవసరం లేదు, ఇమీడియట్గా 45 Clause 2 ఇచ్చేసి పంపించేయాలా. హ్మ్. అంటే పంపడానికి వీల్లేదు, సీఎం గారు అంగీకరించడు, హ్మ్. లోకేష్ గారు అంగీకరించడు అని ఆయన కేసు పెట్టాడు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ఎంత విచిత్రంగా ఆర్గ్యూ చేశారు తెలుసా? కులాల మధ్యన వైరుధ్యం రేపుతున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా. హ్మ్. కమ్మ కులాన్ని బూతులు తిట్టాడు, హ్మ్. చంద్రబాబును కూడా కులం పేరు పెట్టి తిట్టాడు. హ్మ్. కులాల మధ్యన వైషమ్యాలు పెరుగుతున్నాయని ఆర్గ్యూ చేశారు. ఇతను బయటకు వస్తే రక్షణ లేదని ఆర్గ్యూ చేశారు. హ్మ్. బయటకు వస్తే కొట్టేస్తారు, చంపేస్తారు, రక్షణ లేదు ఇతనికి ఆర్గ్యూ చేశారు. ఏ విధంగా అయినా సరే రిమాండ్కి పంపాలి అని పట్టుదల. హ్మ్. నేను కూడా ఐ ప్రిపేర్డ్. ఏదో ఇమీడియట్గా నన్ను పంపించేస్తారని నేనేం అనుకోలేదు. హ్మ్. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ చాలా చూస్తున్నాం. ఏమీ లేకపోయినా ఏదో చేసి
రిమాండ్కి పంపాలనేటువంటి పట్టుదలతో ఎమ్మటే వదిలేస్తే మళ్ళీ నేను ఇది అవుతాను అనుకున్నారు. ఎమ్మటే వదలకపోయినా వాళ్ళు ఆశించిన ఫలితాలు ఏమి రాలేదు. రాజమండ్రి నా రిక్వెస్ట్ మీదే గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు రాజమండ్రి పంపించారు. ఓకే. దట్ ఈస్ మై రిక్వెస్ట్. ఈ ఏజ్లో నేను కాస్త ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నటువంటి జైలు కావాలి. సెంట్రల్ జైల్ ఈజ్ బెటర్ దాన్ ది స్మాల్ జైల్. సో కైండ్లీ సెండ్ మీ టు సెంట్రల్ జైల్ అని మ్యాజిస్ట్రేట్ గారు నేను అడిగితే మ్యాజిస్ట్రేట్ గారు అంగీకరించి సెంట్రల్ జైలు పంపించారు. ఆల్ మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వమని కూడా చెప్పారు. నాకు స్లీప్ యాప్నియా ఉంది కాబట్టి అబ్స్ట్రక్ట్కి స్లీప్ యాప్నియా ఉంది కాబట్టి నాకు మిషన్ ఉంటుంది. కరెంట్ ఉండాలి, మిషన్ ఉండాలి. అది పెట్టుకుంటే కానీ నిద్ర పట్టదు. దాన్ని మేము బిఫోర్ దట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు అంగీకరించారు. అది కూడా ఇమీడియట్గా ప్రొవైడ్ చేశారు. అది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్. సరే రాంబాబు గారు, మీ అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకి తీసుకెళ్ళి ఈ మధ్యలో కొంతమంది పోలీస్ అధికారులు మీ మీద దురుసుగా ప్రవర్తించారు, కస్టోడియల్ టార్చర్ చేశారని మీరు కూడా చెప్పారు. ఇస్ ఇట్ ట్రూ? చాలామంది ఏంటంటే నిజమా అని 1-2 సార్లు అడుగుతున్నారు. అంటే నేను అబద్ధం చెప్పానని కాదు, ఇలా జరిగిద్దా అంబటి రాంబాబు విషయంలో కూడా ఇలా జరుగుద్దా, షాక్గా ఫీల్ అవుతారు, చంద్రబాబు లోకేష్ ఇలా చేయించుతారా అనే దాని మీద చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అసలు నేను అసత్యాలు చెప్పవలసిన అవసరం లేదు. నన్ను తీసుకెళ్ళి 10:30-11 బిట్వీన్ నన్ను లాకప్లు వేశారు. 2-2:30 మధ్యలో లాకప్ నుంచి బయటికి తీశారు. మీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలండి అని పైకి తీసుకెళ్ళారు. ఒకే కానిస్టేబుల్. పైకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మంచం, 2 చైర్లు ఉన్నాయి. చైర్లో కూర్చోమన్నారు, కూర్చున్నా. అప్పుడు వంశీ, ఆ నల్లపాడు సిఐ, పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు అండ్ అదర్ 1 కానిస్టేబుల్, ముగ్గురు పైకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఆ వంశీ తలకాయ పట్టుకుని బాధపడుతున్నాడు. మా మీద చాలా ప్రెషర్ ఉంది. ఏంటి మీ మీద మీరు సీఎం గారిని తిట్టారు, నేను తిట్టలేదయ్యా, మన తర్వాత చెప్పేశాను అని కూడా చెప్పా. లేదండి మా మీద ప్రెషర్ ఉంది అంటాడు. ప్రెషర్ ఉంటే ఏం చేస్తావా, అరెస్ట్ చేసావు కదా, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకోమని చెప్పా. నో ఇంకా ప్రెషర్ ఉంది అంటాడు. నేను కొడతారా అన్న అనగానే పక్క కానిస్టేబుల్కి సైన్ చేశాడు. వాడు నన్ను చైర్లోంచి లేగమన్నాడు. ఆ కానిస్టేబుల్ లేచా, చైర్ తీసేశారు, కింద కూర్చోమన్నారు. కొద్దిగా ఆశ్చర్యచకితుని కింద కూర్చున్నా. అక్కడ గంగా వెంకటేశ్వర చైర్ మీద కూర్చున్నాడు, ఇక్కడ మంచం మీద వంశీ కూర్చున్నాడు. 2 కానిస్టేబుల్, నన్ను తీసుకువెళ్ళిన కానిస్టేబుల్, ఇంకో మఫ్టీ కానిస్టేబుల్ పక్కన ఉన్నారు. కాళ్ళు బాగా జాపించారు ఇలా. వాళ్ళకి చెప్పాడు వంశీ, ఈ కాళ్ళు 2 తన బూటు కాళ్ళతో నెడుతున్నారు. కొంత నెట్టితే ఎన్ని క్రాంప్స్ పట్టినాయి. అప్పటికే నేను సరిగ్గా టెన్షన్గా ఉన్నాను కదా, నొప్పిగా కొద్దిగా నొప్పి పుట్టినట్టుగా ఫీల్ అయ్యి కొద్దిగా సౌండ్ చేశా. మళ్ళీ ఆపేశారు. మళ్ళీ కాసేపటికి మళ్ళా చేశారు. మొత్తానికి చేస్తున్నారు కానీ వాళ్ళ మూమెంట్ అర్థమైంది కదా మనకి. ఈ చేసే 2 కానిస్టేబుల్స్ కూడా కక్షతోనూ లేకపోతే ఖచ్చితంగా చేయాలనే అభిప్రాయం కనపడాలి వాళ్ళ మూమెంట్లో. ఏదో వాళ్ళు చెబుతున్నారు, మనం చేస్తున్నాం, అటు చేస్తున్నారు. అప్పుడు నేను చెప్పా, ఏం వంశీ, నువ్వు ఎవరిని చేస్తున్నావో తెలుసా, నీ డ్యూటీ ఏంటో తెలుసా, నువ్వు అరెస్ట్ చేసావు, తీసుకెళ్ళి లోపల పెట్టుకో, నాకు అభ్యంతరం, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో వితిన్ 24 అవర్స్లో. ఈ రకంగా ఒక ఎక్స్ మినిస్టర్ని, 68 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఈ రకంగా చేస్తే దీనికి బాధ్యుడు ఎవడు? నీకు ఎక్కడో పైనుంచి ప్రెషర్ ఉందంటున్నావు కదా, ఆ ప్రెషర్ చేసేవాడు రేపు నీకు దొరకడు. నువ్వు చట్టాన్ని నువ్వు దొరుకుతావు, గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఆలోచించుకొని కొద్దిగా చిన్న వార్నింగ్ ఇచ్చా. మరి వార్నింగ్కి భయపడ్డారో, లేదు మేము చేస్తున్న తప్పని వాళ్ళు గ్రహించారో, లేకపోతే పై వాళ్ళని కొద్దిగా సాటిస్ఫై చేయాలని అనుకున్నారో, అంతటితో స్టాప్ చేసి నన్ను తీసుకెళ్ళి మళ్ళా లాకప్లు వేశారు, కాసేపు నడిపించి. దీని మీదే మీరు న్యాయ పోరాటం ఏం చేయట్లేదు? డెఫినెట్గా ఐఎమ్ ఫైలింగ్ ది కస్టోడియల్ టార్చర్ మీద డెఫినెట్గా నేను ఐ కెన్ ఫైల్ ది రిట్ పిటిషన్. అంటే సీసీ కెమెరాలో విజువల్స్ ఉంటాయి స్టేషన్. నాకు తెలిసి నా బాత్రూమ్, అదే నా సెల్ దగ్గరే సీసీ కెమెరా ఉంది, బయట ఒక సీసీ కెమెరా ఉంది. మరి దాన్ని తీసేస్తారో ఉంచుతారో, దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్, వి విల్ సీ లేటర్ ఇన్ ది కోర్ట్. అవన్నీ కూడా విజువల్స్తో అర్థమైపోద్ది ఎవరికైనా. ఆ విజువల్స్ని 37 తారీఖు విజువల్స్ చూస్తే ఎవరికైనా అర్థమైపోద్ది. మీ కస్టోడియల్ టార్చర్ మీద
మీరు జైల్లో ఉన్న 18 రోజులతో పాటు ఇప్పుడు 10 రోజులు 28 రోజులకు జరిగింది కదా. మీరు ముందే ఎందుకు స్పందించలా? ముందంటే ఆల్రెడీ కోర్టులో ఐ హ్యావ్ గివెన్ కదా. మ్మ్. మీ మీ పోరాటం నడుస్తుంది. ఇమ్మీడియట్గా నన్ను ఎప్పుడైతే కోర్టులో ప్రొడ్యూస్ చేశారో మ్మ్. దట్ ఈజ్ ఫస్ట్ నైట్ మ్మ్. 10 ఆర్ బిట్వీన్ 9 and 10 అనుకుంటాను ప్రొడ్యూస్ చేసి. మ్మ్. బెయిల్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత నా రిమాండ్ ఇచ్చే ముందు మ్మ్. ఐ ఎక్స్ప్లెయిన్ టు ది కోర్ట్, ఓకే. గౌరవ కోర్టు వారికి నేను కొన్ని మిలార్డ్ ఐ హ్యావ్ టు సబ్మిట్ సమ్ పాయింట్స్ బిఫోర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ మ్మ్. టు రికార్డ్ ది మ్యాటర్ అని చెప్పా. మ్మ్. చెప్పమంటే నేను చెప్పడం మొదలెడితే ఆగండి మళ్ళీ తర్వాత చెప్తానని చెప్పారు. ఓకే. తర్వాత మళ్ళీ పిలిచి నన్ను మ్మ్. మీరు ఏం చెప్తే అది రాస్తానని వాట్ ఐ సెట్ మొత్తం రాసి రికార్డ్ చేశారు. ఓకే. ఇంకెన్ని రోజులు చేసుకున్నా దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మ్మ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ గివెన్ టు ది కోర్ట్. మ్మ్. నాకు జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ మీద మ్మ్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ని గౌరవ కోర్టు వరకు నేను ఇచ్చేశాను. దట్ వాజ్ రికార్డెడ్. మ్మ్. రేపు మాపం దాని మీద విల్ గో టు ది హైకోర్ట్, ఇఫ్ నెసరీ సుప్రీం కోర్ట్. ఇప్పుడు నా బోటి వాడే వెళ్ళకపోతే సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్ళి న్యాయపరంగా ఫైట్ చేయకపోతే సామాన్యులు ఏం చేయగలుగుతారు? మ్మ్. దట్ ఈస్ మై పాయింట్.